ప్రైజ్ ద లార్డ్. దేవుని నామంలో మీ అందరికి వందనాలు. మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. అయితే ఈ రోజు నువ్వు ఉన్న పరిస్థితి ఎలా ఉందంటే నీకు సొంత వారే నిన్ను దూరం చేస్తున్నారేమో. అవునా, నా అనుకున్న వారే నన్ను మోసం చేశారు, నా అనుకున్న వారే నన్ను విడిచిపెట్టారు, సొంత వాళ్ళే నన్ను చూడట్లేదు, నా లైఫ్ ఇప్పుడు రోడ్డు పైన ఉంది, నాకున్న సమస్యలు పెరిగిపోతున్నాయి, నా లైఫ్ ఎటుపోతుందో అర్థం అవ్వట్లేదు, ఈవెన్ నేను ఏది అనుకుంటున్నానో అది ఏది అవ్వట్లేదు, నాకు డౌట్ వస్తుంది నా లైఫ్లో, అసలు నేను నా లైఫ్ చాలా వాల్యుబుల్లా లేదా, దేవుడు అందరి కోసము మరణించాడు, మనని చాలా ప్రెషియస్గా చూస్తాడు అని అంటారు కదా. కానీ ఎందుకు నా లైఫ్ ఇలా ఉంది, ఎందుకు నా లైఫ్ చూస్తే ఇంత బాధాకరంగా ఉంది, నాకు లైఫ్ జీవించాలన్న హోప్ నాకు రావట్లేదు, ఎందుకు నాకే ఎందుకు ఇలా అవుతుంది అన్న క్వశ్చన్స్తో ఈరోజు మీరు బాధపడుతున్నారేమో. అయితే దేవుడు ఈరోజు అందరితో, మన అందరితో, నీతో, నాతో, అందరితో ఒక మంచి మాటను చెప్పబోతున్నారంట, ఒక వాగ్దానం చేస్తున్నారంట. ఎందుకు చూద్దామా? ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 6వ వచనం, డ్యూటెరోనమీ చాప్టర్ 7 verse 6. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము, నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వక్రియ జనముగా ఏర్పరచుకొనెను. For you are holy people who belong to the Lord your God. Of all the people on the earth, the Lord your God has chosen you to be his special own treasure. హల్లెలూయా. చూసారు కదండి, దేవుడు ఈరోజు మన అందరితో మాట్లాడేది ఏంటో, ఆయనకి మనం చాలా ప్రతిష్ఠిత జనముగా ఉన్నామంట, ఆయన మనం చూస్ చేసుకున్నంట. ఈ వరల్డ్లో అంటే ఎర్త్ పైన, భూమి పైన ఉన్న సమస్త జనముల కంటే నన్ను చాలా స్పెషల్గా ఆయన చూస్ చేసుకున్నట్ట, స్పెషల్గా ఎంచుకున్నాడంట. అది కూడా నార్మల్ అంటే నార్మల్ నేమ్ ఇవ్వలేదు మనకి, స్పెషల్ ఓన్ ట్రెజర్ అని కాకుండా దాని వెనకాల ఏంటిది స్పెషల్ అని పెట్టాడంట. ఈరోజు నువ్వు అనుకుంటున్నావు కదా, ఒక్కరినే ఉన్నాను, నా లైఫ్ పోతుంది, అందరు నన్ను మోసం చేశారు. మనము యేసుక్రీస్తు ప్రభు చరిత్ర చూసినట్లయితే ఈవెన్ యేసుక్రీస్తు ప్రభుని కూడా యూదా మోసం చేస్తాడు, అవునా? కానీ అది ఎందుకు? ఆల్రెడీ రాసి పెట్టున్నది, అది ఒక ప్లాన్. ఈరోజు నువ్వు అనుకుంటున్నావు కదా నన్ను అందరు మోసం చేస్తున్నారు అని, ఇది కూడా ఒక ప్లానే, దేవుని చిత్తంలో జరుగుతుంది ఇది. ఎందుకంటే హీ వాంట్స్ టు షో యూ హిస్ లవ్. మీ ప్లాన్ ఎంత గొప్పది, మిమ్మల్ని ఎంత గొప్ప నడిపించబోతున్నారని దేవుడు మీ పట్ల చూపించబోతున్నాడు. ఈరోజు అనుకున్నావు కదా నా లైఫ్ ఆగిపోతుందని, ఇక దేవుడు వాగ్దానం చేస్తుంది ఏంటంటే నిన్ను ఆపడంట. ఇంకా నువ్వు ఆయన స్పెషల్ ఓన్ ట్రెజర్ గా ఉన్నావు, నిన్ను గొప్పగా అంటే అందరికన్నా గొప్పగా నిన్ను పెట్టబోతున్నాడు, నిన్ను తలగా పెట్టబోతున్నాడు, నిన్ను చూడబోతున్నావు. ఇక నుంచి నీ లైఫ్ ఒకలాగా ఉండబోతుంది. నువ్వు అనుకుంటే ఇది నా లైఫ్, అప్పుడు ఎప్పుడో నేను ఏడుస్తుండే, రోడ్డు పైన ఉన్నది నా లైఫ్ అని ఏడుస్తుండే, కానీ ఇప్పుడు నా లైఫ్ ఇలా ఉంది అని నువ్వు అనుకోబోతున్నావు. దేవుడు చెయ్యబోతున్నాడు. ఈరోజు నీకు నాకు ఇచ్చే వాగ్దానం ఇదే, నమ్ముదాం, విశ్వసిద్దాం. అవును, మనం ఆయన స్పెషల్ ఓన్ ట్రెజర్ గా ఉన్నాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.